హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అయ్యారు. అయితే బిగ్ బాస్ చాలా ట్విస్ట్స్ పెట్టాడు. 4 గేమ్స్ కండక్ట్ చేశాడు. అయితే 4 గేమ్స్లో 3 గేమ్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గెలిచి ప్రైజ్ మనీని 20 lakhs యాడ్ చేశారు. అయితే ఇప్పుడు నామినేషన్స్ 6 వీక్లో వైల్డ్ కార్డ్కి ఇమ్యూనిటీ ఇచ్చారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళని నామినేట్ చేయడానికి వీల్లేదు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేరు రాయల్స్ అండ్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అనమాట. అయితే యష్మికి హయ్యెస్ట్ నామినేషన్స్ పడ్డాయి. అందరు మనం స్టేజ్ మీద అందరు యష్మిని అయితే చెప్పారు, టార్గెట్ సుత్తి అని చెప్పారు. తర్వాత విష్ణుప్రియకి ఎక్కువ పడ్డాయి. పృథ్వీరాజ్ అండ్ సీతకి నామినేట్ అయ్యారనమాట ఓల్డ్ కంటెస్టెంట్స్లో. అయితే వైల్డ్ కంటెస్టెంట్స్ చాలా స్మార్ట్గా ఆడారు. నబీల్ని మణికంఠన్ అయితే నామినేషన్స్లోకి తీసుకురాలేదు, ఎందుకంటే వాళ్ళు బయట గేమ్ అంతా చూసి వచ్చారు కాబట్టి. అయితే వాళ్ళు లాస్ట్లో బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇచ్చారంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒక ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయొచ్చు. అయితే వీళ్ళంతా మంచిగా స్ట్రాటజీగా గంగావా ఇంకా మహబూబ్ దిల్సేని నామినేట్ చేశారనమాట. అయితే ఫైనల్గా 6 మెంబర్స్ అయితే 4 ఓల్డ్ ఓజీ అండ్ 2 రాయల్ వాళ్ళు నామినేషన్స్లోకి అయితే వచ్చారు. అయితే మనకి చూడొచ్చు, హరితేజకి యష్మికి పెద్ద గొడవ అయింది. హరితేజ అయితే యష్మిని నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే వాళ్ళు పెద్ద ఇప్పుడు ఓల్డ్ కంటెస్టెంట్స్కి వైల్డ్ కార్డ్ రాయల్స్కి ఓజీస్కి అయితే బాగా గొడవలు జరిగేటట్టు ఉన్నది. అయితే వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకు ఓల్డ్ కంటెస్టెంట్స్కి కొంతమందికి హింట్స్ కూడా ఇవ్వచ్చు, ఎలా ఆడాలి ఎలా చేయాలనేది వాళ్ళకి హింట్స్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఇప్పుడు నామినేషన్స్లో మనం చూడొచ్చు, ఈ మణికంఠని అందరూ టార్గెట్ వైల్డ్ కార్డ్స్ ఏం నామినేషన్స్లోకి తీసుకురాలేదు. ఇక బిగ్ బాస్ అయితే మంచిగా గేమ్ అయితే ఇప్పుడు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా మారింది. అందరూ చాలా మంచిగా ఆడేటోళ్ళే ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా. రోహిణి మస్తు పంచులతో ఎంటర్ అయింది. హరితేజ వాళ్ళ డాటర్ స్టేజ్ మీదకి వచ్చింది. తనైతే తనకి నిఖిల్ ఇష్టం అని చెప్పింది అనమాట. హరితేజ కూడా వచ్చుడే మంచిగా యష్మితో పెద్ద గొడవ వేసుకుంది. అందరు కలిసి యష్మిని అయితే టార్గెట్ చేశారు. యష్మికి అందరికన్నా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. తర్వాత విష్ణుప్రియకి గేమ్ ప్రాపర్గా ఆడతలేదని విష్ణుప్రియకి కూడా పడ్డాయి. సీత తను బాగా ఏడుస్తుంది, ఏం గేమ్స్ ప్రాపర్గా ఆడతలేదు. అయితే ఈసారి అయితే 6 కంటెస్టెంట్స్ వచ్చారు నామినేషన్స్లోకి. మనకి యష్మి, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ అండ్ సీత. న్యూ కంటెస్టెంట్స్లో ఇద్దరు వచ్చారు, గంగావా ఇంకా మహబూబ్ దిల్సేని నామినేట్ చేశారనమాట. అయితే నిఖిల్ మాత్రం మంచిగా తన స్మార్ట్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. హరితేజతోని పెద్దగా హరితేజ ఏదో ఇస్తే మంచి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నిఖిల్ ఎప్పుడైనా తన గేమ్ బాగా ఇంప్రూవ్ చేసుకొని అయితే మంచిగా ఆడుతున్నారు. వీళ్ళు వైల్డ్ కంటెస్టెంట్స్ కూడా స్మార్ట్, కొత్త ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ జోలికి పోకుండా వీక్ కంటెస్టెంట్స్, ఫ్యాన్ బేస్ తక్కువ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళకే ఓట్లు వేశారు. ఇక మళ్ళీ టాస్క్స్ బిగ్ బాస్ అయితే మస్తు సూపర్ టాస్క్స్ ఇస్తాడు. ఈ టాస్క్లో అయితే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ దెబ్బకైతే ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అయితే డీలా పడిపోయారు. వాళ్ళు ఇంతమంది 8 మెంబర్స్ వచ్చారు. గంగావా వీక్ అని గంగావాని అయితే నామినేట్ చేశారు. మహబూబ్కి కూడా అసలు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వాళ్ళు మహబూబ్ని, గంగావాని అయితే నామినేట్ చేశారు.